అక్టోబర్ వచ్చిందంటే చాలు అమెరికాలో చాలా స్టేట్స్‌లో ఫాల్ కలర్స్ స్టార్ట్ అయిపోతాయి. అదే అండి ట్రీస్ అంతా కలర్‌ఫుల్‌గా మారిపోతాయి. అలాంటి ఒక బ్యూటిఫుల్ పార్క్‌కి ఈరోజు మేము వాక్‌కొచ్చాము. ఈ పార్క్ మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. వాళ్ళ ఇంటికి మేము లంచ్‌కి వెళ్ళాము. లంచ్ తర్వాత వి కేమ్ ఫర్ ఎ వాక్. హలో అందరికీ. నా పేరు ప్రియాంక. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఫైండ్ ఔట్ చేసిన వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేసెస్‌ని మీకు చూపించబోతున్నాను. మనం ఎప్పుడైనా మన రిలేటివ్స్ ఇంటికో, ఫ్రెండ్స్ ఇంటికో వెళ్తే ఏం చేస్తాం? ఏదైనా సినిమా చూస్తూ, మాట్లాడుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటాం గదా! కానీ అమెరికన్స్‌కి అలా కాదు. మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రిఫర్ టు గో ఫర్ ఎ వాక్. అలా వాక్‌కి వెళ్తూ, హైక్‌కి వెళ్తూ అలా స్పెండ్ చేయాలనుకుంటారు టైం. మన లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఆర్ వాళ్ళ లైఫ్‌లో కొత్తగా ఏం చేస్తున్నారు? అన్ని డిస్కషన్స్ అక్కడే జరుగుతాయి మోస్ట్‌లీ. ఈ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో కదా! నాకైతే స్టీవ్ ఎక్కడ పడిపోతాడో అని భయమేసింది. అదేమీ లోయలాగా లేదు. కనెక్టెడే ఉంది. కాకపోతే ఇలా స్లోప్ ఉందనమాట. పడ్డామంటే ఒక పుచ్చకాయలాగా దొర్లుకుంటూ వెళ్ళిపోతాం. అలా ఉంది స్లోప్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నింది. ఇది యాక్చువల్‌గా ఒక నేబర్‌హుడ్‌లో ఉంది. మీకు ఇక్కడ నుంచి హౌసెస్ కూడా కనిపిస్తాయి. ఆ నేబర్‌హుడ్‌లో ఉన్న వాళ్ళకైతే ఈ పార్క్‌లోకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. అంటే వాళ్ళందరిలాగా ఈ పార్కింగ్ వరకు వచ్చి కార్ పార్క్ చేసుకొని రానక్కర్లేదు. వాళ్ళ ఇంటి పక్కన నుంచి డైరెక్ట్‌గా వచ్చేయొచ్చు. ఇది మెయిన్ పార్ట్ ఆఫ్ ద పార్క్ ఇక్కడ నుంచి. ఇందాక మనం ఏదైతే లేక్ పైనుంచి చూసామో, అది కింద నుంచి ఇలా డైరెక్ట్‌గా మనం చూడొచ్చు. మేము వెళ్ళినప్పుడు చాలా బావున్నింది వెదర్. కాకపోతే కొంచెం చల్లగా అనిపించింది. సో, కోట్ వేసుకున్నాను అంతే. మరీ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అయితే లేవు. అంటే స్టీవ్ లాంటి వాళ్ళు హాఫ్ స్లీవ్స్ వేసుకొని కూడా సర్వైవ్ అయిపోతారు. కానీ మనం ఇండియన్స్ కదా! సో, నాకు కొంచెం చలి అనిపించింది. సో, జస్ట్ ఒక కోట్ వేసుకున్నాను చిన్నదంతే. ఈ వ్యూ చూడండి ఎంత బావున్నింది. కొన్ని ట్రీస్‌కి కలర్స్ మారాయి. కొన్ని ట్రీస్‌కున్న లీవ్స్‌కేమో కలర్స్ ఇంకా మారలేదు. కానీ ఓవరాల్‌గా అయితే ఎంత ప్లెజెంట్‌గా ఉన్నిందో తెలుసా? ఇట్ వాస్ సో కామ్. అక్కడి నుంచి ఏమీ ట్రాఫిక్ సౌండ్స్ కానీ ఏమీ వినబడలేదు. చాలా ప్రశాంతంగా ఉన్నింది. కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. అండ్ ఇంట్లో ఏం చేయాలనుకుంటున్నాం నెక్స్ట్ డెసిషన్స్ ఏంటి అనేవి కొంచెం డిస్కస్ చేసుకున్నాము. అమెరికాలో పేరెంట్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన ఇండియాలో లాగా మనతో కలిసి ఉండరు. అంటే ఉండమన్నా వాళ్ళు ఉండరు. బికాజ్ వాళ్ళకే ఏమంటాం వాళ్ళ స్పేస్ కావాలని అనుకుంటారనమాట. సో, ఇప్పుడు స్టీవ్ వాళ్ళ అమ్మమ్మ ఒక రిటైర్మెంట్ కమ్యూనిటీలో ఉంటారు. అది ఓల్డ్ ఏజ్ హోమ్ కాదు. రిటైర్మెంట్ కమ్యూనిటీ అంటే ఓల్డ్ పీపుల్ ఉండడానికి ఒక అపార్ట్మెంట్స్ లాగా అనుకోండి. కానీ ఆ అపార్ట్మెంట్స్‌లోనే మీకు రెస్టారెంట్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. అంటే ఒక లగ్జరీ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటుంది ఇండియాలో అలా ఉంటాయన్నమాట. అన్నీ గ్రాసరీస్ కూడా వాళ్ళు బయటకు వెళ్ళక్కర్లేదు. అన్నీ అక్కడే ఉంటాయి. సో, స్టీవ్ వాళ్ళ నానమ్మ కూడా తను బ్రతికున్నప్పుడు అలానే ఒక దాంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు జీనా వాళ్ళ అమ్మ కూడా అలాంటి ప్లేస్‌లోనే ఉన్నారు. కాకపోతే పాపం ఒక 40 మినిట్స్ డ్రైవ్ అనమాట వన్ వేనే. సో, తను వెళ్ళిన ప్రతిసారి డే మొత్తం స్పెండ్ చేసే రావాల్సొస్తుంది. సో, దగ్గరలో ఒకటుందంట. ఈ పార్క్‌కి దగ్గరలో చాలా బావుంటుందంట రిటైర్మెంట్ కమ్యూనిటీ. సో, మా అమ్మని ఇక్కడికి మూవ్ అవ్వమని చెప్తున్నాను. కానీ మా అమ్మకి ఇప్పుడున్న రిటైర్మెంట్ హౌస్‌లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో, తను మూవ్ అవ్వడానికి అంతగా రెడీగా లేరు అని చెప్తూ ఉన్నారు. అవే మాట్లాడుకుంటూ ఉన్నాం. మనకిక్కడ ఏవైతే ఇల్లులు కనిపిస్తున్నాయో ఆ చెట్ల వెనకాల అదంతా ఒక నేబర్‌హుడ్ అనమాట. సో, ఈ పార్క్‌కి అటాచ్ అయ్యే ఉంటుంది. యాస్ యూ కెన్ సీ డైరెక్ట్‌గా వచ్చేయొచ్చు వాళ్ళ కమ్యూనిటీ నుంచి పార్క్‌లోకి ఆ పాత్‌వే నుంచి. లిటరల్లీ వాల్ కూడా ఉండదు. లైక్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ దేర్ కమ్యూనిటీనే ఈ పార్క్. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. కొన్ని చెట్లకేమో ఫాల్ కలర్స్ కంప్లీట్‌గా మారిపోయాయి. అలాంటివి దొరికిన ప్రతిసారి ఆగి మరీ చూస్తున్నారు మా మామయ్య వాళ్ళు. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో అసలకి. సమ్మర్ అప్పుడు ఈ చెట్లన్నిటికి ఫ్లవర్స్ ఉన్నాయంట. అంటే పెద్దవాటికి కాదు. చిన్నవేవైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ కలర్‌ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి అని చెప్పారు చీన. ఈ పర్టిక్యులర్ చెట్టు ఏంటో తెలుసా? మనకి స్టాండర్డ్ బటర్‌ఫ్లై ఉంటుంది కదా! బ్లాక్ అండ్ యెల్లో కలర్‌లో ఉంటుంది కదా! సో, ఆ బటర్‌ఫ్లై ఈ చెట్టు మీదనే ఫీడింగ్ అవుతుందంట. అండ్ ఆ క్యాటర్‌పిల్లర్ బటర్‌ఫ్లై అవ్వకముందు క్యాటర్‌పిల్లర్ ఏదైతే ఉంటుందో ఈ చెట్టు మీదే దాని కుకూన్‌ని పెడుతుందంట. దిస్ ఈస్ ద ఓన్లీ ప్లాంట్ ఆ బ్లాక్ అండ్ యెల్లో బటర్‌ఫ్లై ఫీడింగ్ చేసుకునేది. ఈ చిన్న చిన్న చెట్లంతా కలర్‌ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి సమ్మర్‌లో అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సమ్మర్‌లో చాలా సార్లు జీనా మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఇక్కడికి వాక్‌కి వెళ్దామని. కానీ ఇక్కడికి రావడం కుదరలేదు. మేము వేరే ప్లేసెస్‌కి వెళ్ళాం వాళ్ళతో వాక్స్‌కి. తను చెప్తున్నారు ఒక ఫ్యూ వీక్స్ ముందు కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి ఫ్లవర్స్. ఇప్పుడు కొంచెం చలి స్టార్ట్ అయింది కదా! ఈ చిన్న చిన్న చెట్లన్నీ చనిపోతున్నాయి. పెద్ద చెట్లకేమో కలర్స్ మారిపోతున్నాయి ఫాల్ కలర్స్.
అని చెప్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. కలర్‌ఫుల్‌గా కంటికి చాలా మంచిది ఇలా చూస్తుంటే మనం. ఇది ఒక కంప్లీట్ సర్కిల్‌లో లూప్ లాగా ఉంటుంది వాక్. మళ్ళీ చూడండి స్టార్టింగ్ పాయింట్‌కే వచ్చామిక్కడ. ఆ నేబర్‌హుడ్‌లో ఉన్న కొన్ని హౌసెస్‌కి లేక్ వ్యూ ఉంది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నిందో నాకైతే చాలా నచ్చింది ఈ పర్టిక్యులర్ స్పాట్. స్పెషల్లీ విత్ ద కలర్స్. సో, నేనక్కడికి వెళ్లి చాలా భయంగా యూ నో అడుగులో అడుగు వేసుకుంటూ చూస్తున్నాను. అండ్ వాళ్ళని అడిగాను మామయ్య వాళ్ళని, ఇది ఎంత లోతుంటుంది అని. మామయ్య వాళ్ళు చెప్పారు, మేబీ అప్రాక్సిమేట్‌గా ఒక 20 ఫీట్ ఉండొచ్చేమో మిడిల్ ఆఫ్ ద లేక్‌లో అని వాళ్ళు జస్ట్ రఫ్‌గా గెస్ చేశారంతే. వాటర్ స్టార్టింగ్‌లో లోతేమీ లేదు. మాకు లిటరల్లీ వాటర్ లోపలున్న మట్టి కూడా కనిపిస్తూ ఉండింది స్టార్టింగ్‌లో. మేబీ వెళ్తూ ఉంటే లోతు పెరుగుతూ ఉంటుందేమో. యాక్చువల్‌గా మెల్లమెల్లగా లోతు పెరగడం ఓకే అండి. కానీ ఒక్కటేసారి సడెన్‌గా పెద్ద గుంటొస్తుంది గదా! లైక్ 5 ఫీట్ నుంచి ఆర్ 3 ఫీట్ నుంచి సడెన్‌గా 15 ఫీట్‌కి మారిపోవడం అలాంటి లేక్స్ చాలా డేంజరస్. మీకు స్విమ్మింగ్ చేయడం బాగా వచ్చినా కూడా సరే, ఇలాంటి లేక్స్‌కి వెళ్ళినప్పుడు ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఉండండి. నా బెస్ట్ ఫ్రెండ్ స్కూల్‌లో ఉన్నప్పటి నుంచి తను ఇలాంటి ఒక లేక్‌లోనే పడిపోయింది. వి లాస్ట్ హర్. ఓకే. ఇంటర్ టైమ్‌లో. సో, మీరు ఏ ఏజ్ అయినా కూడా ఎక్కడున్నా సరే వాటర్ దగ్గర మాత్రం ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆడుతున్నప్పుడు ఫన్‌గానే ఉంటుంది కానీ తర్వాత కాన్సిక్వెన్సెస్ మీ లైఫ్‌లో ఉన్న వాళ్ళకి చాలా పెయిన్‌ని మిగులుతాయి. స్టీవ్ అక్కడికి ఎక్కి మరి ఏదో తొంగి చూస్తున్నాడు కదా! నాకు కూడా క్యూరియస్‌గానే ఉంది ఏముందో చూపిస్తాను మీకు కూడా అక్కడ. ఆ ప్లేస్ అంతా కంప్లీట్ వుడ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ మొత్తం జింకలుంటాయంట డియర్స్ అంతా. సో, హియర్ వి గో ఇలా ఉంటుంది పైనుంచి చూస్తే కంప్లీట్ వుడ్స్. లిటరల్లీ జింకలు అవి పెద్ద కొమ్ములుంటాయి గదా! అవంతా గూడా కనిపిస్తాయంట. నడుచుకుంటూ ఏదో మన పక్కనే పెంచుకుంటున్నట్టు ఉంటాయంట ఇక్కడంతా. మా ఇంటి దగ్గర కూడా చాలా జింకలుంటాయి. సో, స్టీవ్ వాక్‌కి వెళ్ళిన ప్రతిసారి పిక్చర్స్ పంపిస్తూ ఉంటాడు. సీ ఐ స్పాటెడ్ ఎ డియర్ అని. మా బుడ్డోడు మంచిగా పడుకున్నాడు. లేసాడు ఫైనల్లీ ఆల్మోస్ట్ వాక్ ఎండ్‌కొచ్చేసిన తర్వాత. తనకేం అర్థం కాలేదు. పడుకున్నప్పుడు కార్‌లో ఉన్నాను. ఇప్పుడేంటి ఎక్కడో ఉన్నాను అని చూస్తున్నాడు. తారక్‌కి కూడా ఇలాగా నేచర్‌లో వాక్స్‌కి వెళ్ళడం చాలా ఎంజాయ్ చేస్తాడు. తన ఫేస్ చాలా హ్యాపీ అండ్ బ్రైట్‌గా అయిపోతుంది. మేమిలా బయటకి తీసుకొనొచ్చినప్పుడు. మా అత్తయ్య వాళ్ళు కూడా ఎప్పుడు తారక్‌ని ఇంటికి తీసుకొని వెళ్ళినా పక్కా వాక్‌కి తీసుకొని వెళ్తారు. ఎందుకంటే పిల్లలకి లైక్ ఇంట్లో ఉండి వాళ్ళు సీలింగ్‌లో ఉన్న ఖాళీ ఫ్యాన్‌ని అవే కదా చూస్తారు. ఇలా బయటకొచ్చినప్పుడే వాళ్ళు రియల్ థింగ్స్‌ని చూస్తారు. మనమే ఏదైనా కొత్త ప్లేస్‌కి వెళ్ళినప్పుడు వావ్! అని అనుకుంటాము. అలాంటిది పిల్లలకి అన్నీ కొత్తనే కదా! వాళ్ళు ఏం చూసినా అది వాళ్ళకి కొత్తే. ఫస్ట్ టైమ్ ప్రపంచంలోకొచ్చి అన్నీ కొత్తగా పరిచయం చేసుకుంటున్నప్పుడు వాళ్ళకన్నీ అమేజింగ్‌గానే అనిపిస్తాయి. నేనైతే ఈ వాక్‌ని కంప్లీట్‌గా ఎంజాయ్ చేశాను. ఇంక్లూడింగ్ ద వెదర్. మా మామయ్య వాళ్ళ నేబర్‌హుడ్‌లో కూడా ఒక చిన్ని లేక్ ఉంటుంది. ఇదే అది. మేము వాక్‌కి వెళ్ళే ముందు రికార్డ్ చేశాను మీకు చూపిద్దామని. ఈ పర్టిక్యులర్ స్పాట్ మా మామయ్య వాళ్ళ ఇంటి బయటనే ఉంటుంది. లిటరల్లీ వాళ్ళ బాల్కనీ వ్యూ ఇది. యాస్ యూ కెన్ సీ. సమ్మర్‌లో ఆ డ్రైగా, బ్రౌన్‌గా ఉన్న ప్లాంట్స్ అంతా కూడా గ్రీన్‌గా, కలర్‌ఫుల్‌గా ఫ్లవర్స్‌తో ఉంటాయి. ఇప్పుడు వెదర్ మారింది కాబట్టి ఇలా అయ్యాయి. సో, చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. సో, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో అండి. థాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను ఇలాగే మా మిల్వాకీలో ఆర్ విస్కాన్సిన్‌లో ఉన్న బ్యూటిఫుల్ స్పాట్స్ అంతా మీకు చూపిస్తూ ఉంటాను. మీ బిజీ లైఫ్‌లో నా కంటెంట్‌కి కొంచెం టైమ్ ఇచ్చి దాన్ని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ అమెరికా. జై హింద్.